వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అతి భారీ నోటిఫికేషన్స్ అనేటువంటివి రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బోర్డ్స్ మనకి రెండే, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, అదేవిధంగా యూపీఎస్సి. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఈ విధమైనటువంటి రెగ్యులారిటీ అనేటువంటిది, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది, ఇంత ఫాస్ట్గా ఉద్యోగాలు ఫిల్ చేయడం అనేటువంటిది, బ్లూ ప్రింట్ ఫాలో అవడం అనేటువంటివి ఉండవు. అక్కడ ఎప్పుడు రాజకీయాలను ఉద్దేశించి, ఎలక్షన్స్ ఉద్దేశించి నోటిఫికేషన్స్ అనేటువంటి పడుతుంటాయి. కాబట్టి వయో పరిమితి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మొదటి ప్రాధాన్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇచ్చుకుంటే, ఎందుకంటే తెలుగులో కూడా ఎగ్జామ్స్ రాయవచ్చు కాబట్టి మీరు వీటికి ప్రాధాన్యత కనుక ఇచ్చుకున్నట్లయితే మీరు చిన్న వయసులోనే గవర్నమెంట్ ఉద్యోగం కొడతారు. అప్పుడు మనకి వయసు దాటితే కనుక అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళడం అనేటువంటిది బెస్ట్. దీనిలో భాగంగా రైల్వే అనేటువంటిది మనకు అతి భారీ నోటిఫికేషన్ మనకు గ్రూప్ డి రూపంలో ఇవ్వబోతుంది. మరి వెరీ సూన్ మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. చాలా దగ్గరలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నెలలోనే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్స్కి వేకెన్సీస్ పెంచి మళ్ళీ జాబ్లో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ డి భారీ నోటిఫికేషన్, దాదాపుగా 90,000కు పైగా 1,00,000 వరకు ఉద్యోగాలతో ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు అని 10th క్లాస్ అర్హతతో తెలుగులో ఎగ్జామ్ రాసుకుంటూ ఇంత భారీ నోటిఫికేషన్ మనకు మరొకటి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకుంటే 80% ప్రిపేర్ అవ్వరు. సో మరి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి. మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో ఈ తరహా మెంటార్షిప్ ప్రోగ్రామ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనమే స్టార్ట్ చేసాం ఫస్ట్ టైం. 2000 ఫీజుతో 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల వ్యాలిడిటీలో మీ యొక్క డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకొని ఏ రోజుకు ఆ రోజు మీకు ప్రత్యేకంగా షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చి, ఏ రోజు ఏం చదవాలి అనే షెడ్యూల్ ఇచ్చి, షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మేమే ఇచ్చి, మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు క్లాసులు లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు ఇచ్చి, క్లాసులతో పాటుగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి, వారానికి ఒకసారి రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి, ప్రతి సబ్జెక్ట్కి బిట్ బ్యాంకులు అందించి, కంప్లీట్ మెటీరియల్, క్లాసులు, డైలీ షెడ్యూల్ మిమ్మల్ని దగ్గరుండి చదివించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీతో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించే విధంగా మేము ట్రైనింగ్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. బ్యాచ్కి 50 మందే ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన వ్యక్తిగత శ్రద్ధతో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మారుస్తాం. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫీజు 2000, వ్యాలిడిటీ 2 years. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. ఆ వాట్సాప్ గ్రూప్లో కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాం. డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం తప్ప పీడిఎఫ్లు కానీ క్విజ్లు కానీ అట్లాంటివి ఏముండవు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవ్వద్దు దయచేసి. సరే, ఇప్పుడు గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి చూస్తే దాదాపుగా మనకి 1,00,000 వేకెన్సీస్ అయితే వస్తున్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఐటీఐ చదివిన వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్, కొన్ని పోస్టులకి అదనపు అడ్వాంటేజ్ అనేటువంటిది ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కనుక ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రూప్ డి పోస్టులు ఏం పోస్టులు వస్తాయి అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. మనకి హెల్పర్, పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వర్క్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకి గ్రూప్ డి కేటగిరీలో వస్తాయన్నమాట. మరి గ్రూప్ డి కేటగిరీలో వచ్చినటువంటి ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకుంటే 10th క్లాస్ అనేటువంటిది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఐఐటి ఉంటే అదనపు అడ్వాంటేజ్, ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడేటువంటి అవకాశం అయితే ఐటీఐ ఉంటే వస్తుందన్నమాట. అదేవిధంగా మరి వయో పరిమితి ఎంత ఉండాలని చూసినట్లయితే 18 నుంచి 33 సంవత్సరాలు, 33 సంవత్సరాలు వయో పరిమితి ఉండాలి. ఎస్సీలకు 5 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు, ఎస్టీలకు 5 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు అయితే ఉంటుందన్నమాట, యాజ్ పర్ యువర్ రిజర్వేషన్స్. అదేవిధంగా సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళందరికీ కూడా వాళ్ళ కోటాలకు తగ్గట్టుగా సర్వీస్ అనేటువంటిది బేస్ చేసుకొని వయో పరిమితి సడలింపు ఉంటుంది. మరి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్. అది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనకి సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో మరి ఇక్కడ ఫస్ట్ మనకి చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో అది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనికి 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. సో మరి ఎగ్జామ్ అనేటువంటిది క్వాలిఫై మార్క్స్ అనేటువంటిది ఎంత ఉండాలి అంటే 100 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓసీలు 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ ఎస్టీ 30% మీకు క్వాలిఫై మార్క్స్ అనేటువంటిది మినిమం రావాలి. క్వాలిఫై వచ్చినంత మాత్రాన జాబ్ వచ్చేస్తుందని కాదు, కానీ క్వాలిఫై కంపల్సరీ అవ్వాలన్నమాట. సో మరి ఇది
ఈ విధంగా మీరు మార్క్స్ అనేటువంటి సాధించాలి. మరి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే 90 నిమిషాల క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. 100 మార్కులకు ఉంటాయి. 10th క్లాస్ రేంజ్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది 25 క్వశ్చన్స్ 25 మార్కులు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 20 క్వశ్చన్స్ 20 మార్కులు. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు అనేటువంటివి ఉంటాయన్నమాట. సో మరి వీటికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ మీకు కావాలనుకున్నప్పుడు కామెంట్లో పిన్ చేసిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వస్తాయి మీకు. ఓకే, సో మరి ఈ విధంగా 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అనేటువంటిది ఉంటాయండి. సో మరి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మరి సిలబస్ ఏముంటుంది అంటే మ్యాథ్స్లోకి చూసినప్పటికి మీకు బోర్డ్ మాస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, క్యాలెండర్, క్లాక్స్, డెసిమల్స్, అదేవిధంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో భాగంగా ఉంటాయి. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ చూసుకుంటే సౌండ్ వేవ్స్, అది ఫ్రిక్షన్, రైట్, రిఫ్లెక్షన్, అదేవిధంగా కరెంట్, ఎలక్ట్రిసిటీ, వర్క్, ఎనర్జీ, పవర్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఫిజిక్స్లో భాగంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా మీరు నెక్స్ట్ చూస్తే కెమిస్ట్రీలో భాగంగా చూస్తే కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్, రిడక్షన్, కంబషన్, యాసిడ్స్, సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ కూడా కెమిస్ట్రీలో భాగంగా ఉంటాయి. ఇక మనకి జువాలజీలో చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్, కంప్లీట్ సిలబస్కి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాం, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్పే ఛానల్లో వస్తే ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్తో పాటుగా మీరు ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజిక్స్, జాగ్రఫీ, అదేవిధంగా నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, ఇవన్నీ కూడా ఈ జనరల్ అవేర్నెస్లో భాగంగా ఉంటుందన్నమాట. సో మరి వీటితో పాటు ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ అనేటువంటి రాసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుంది అని చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక చూసుకుంటే అంటే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉండదు, అంటే హైట్, వెయిట్లు వీటితో సంబంధం లేదు, కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాత్రం రాయాలన్నమాట. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి అంటే అబ్బాయిలు 35 కేజీల వెయిట్ని భుజం మీద మోసుకొని అంటే ఒక బస్తా ఇస్తారు, 100 మీటర్ల రన్నింగ్ 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. 2 నిమిషాలు 100 మీటర్ని 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. 35 కిలోస్ వెయిట్ అనేటువంటిది మనం భుజం మీద క్యారీ చేస్తూ. సో ఇది అబ్బాయిలకు సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ 1000 మీటర్ల రన్నింగ్ అనేటువంటి దాన్ని నార్మల్గా అంటే వితౌట్ వెయిట్ అనేది 4 నిమిషాల 15 సెకండ్స్లో ఒకే ఒక ఛాన్స్ ఇస్తారు, అందరూ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. అదే అమ్మాయిలు చూసుకుంటే 20 కేజీలు వెయిట్, అమ్మాయిలు 20 కేజీలు వెయిట్ మోయాలి, 100 మీటర్లే 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా దీంతో పాటుగా నెక్స్ట్ మనకి 1000 మీటర్స్ రన్నింగ్ అబ్బాయిలాగే ఉంటుంది. అబ్బాయిలేమో 4 నిమిషాల్లో పూర్తి చేస్తే వీళ్ళు 5 నిమిషాల 40 సెకండ్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు పూర్తి చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇవి కూడా పూర్తి చేస్తే మీకు మంచి జాబ్ అనేటువంటిది లభిస్తుంది అనమాట. కాబట్టి 1,00,000 వరకు ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. మనం ఎప్పుడో వచ్చాక చూసుకుందాంలే అని అనుకుంటే లాస్ అయిపోతారు. రైల్వేకి కానీ ఎస్ఎస్సికి కానీ కంటిన్యూస్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. మనం ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్తో పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది మనం అలవాటు చేసుకుంటే వచ్చే జాబ్స్ కన్నీ అప్లై చేసుకుంటూ పోతుంటాం, మనకు ఒక జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ కూడా సిలబస్ ఒకటే ఉంటుంది, బట్ స్థాయి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనం హై రేంజ్లో ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఇలాంటి ఉద్యోగాలు ఈజీగా కొట్టచ్చు. ఒక ప్లాన్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అనేది స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా ఈజీ అనమాట. సో మీరు మా ప్లాన్లో, మా గైడెన్స్లో వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వితిన్ 1 వీక్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బ్యాచ్లో ఒకరుగా అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీగా బయటికి వెళ్ళండి. థ్యాంక్ యూ.